ఇద్దరు గురు శిష్యులు 2014లో గెలిచింది ఒకే పార్టీ. సీన్ కట్ చేస్తే కండువా మార్చిన గురువుని మంత్రి పదవి వరించింది. 2018 ఎన్నికల్లో మరోసారి గెలిచి మళ్లీ మంత్రి అయ్యారు ఆ గురువు. పదవి దక్కకున్న పార్టీ అధినేతకు ఆప్తుడయ్యారు మరో నాయకుడు. బీఆర్ఎస్ గద్దె దిగిందో లేదో గురు శిష్యులు మళ్లీ ఒకే గూటికి చేరారు. తీరా అధికార పార్టీలో అనుకున్నంత గుర్తింపు లేకపోవడంతో నారాజవుతున్నారు. స్వీట్ 16లో కూడా స్పీడ్ తగ్గని ఆ గురు శిష్యులెవరు? ఇద్దరూ మళ్లీ కలిసి కారెక్కి ఆలోచనలో ఉన్నారనే ప్రచారం నిజమేనా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేతలందరిది ఓదారైతే ఆ గురు శిష్యులది మరో దారి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో సొంత కేడర్కే తెలియని పరిస్థితి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతారని అపవాదు మూటగట్టుకున్నారు. కాలంతో పాటు పార్టీలు మారి కొంత మార్పు కనిపించినా చివరికి ఆ ఇద్దరిని నైరాస్యం ఆవరించింది. అన్నీ ఇచ్చిన పార్టీని కాదని ఒకరు బై బై చెప్పేస్తే గురువు సైతం అదే రూట్లో వెళ్లాలనుకుంటున్నారట. వారెవరూ కాదు, ఒకరు సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మరొకరు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. 2014లో ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప ఇద్దరు బీఎస్పీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏనుగు పార్టీని కాదని కారెక్కేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరాక ఇంద్రకరణ్ రెడ్డిని అమాత్య పదవి వరించింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా మారారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు గురు శిష్యులు ఇద్దరు. రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇంద్రకరణ్ రెడ్డి. 2023 ఎన్నికల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార పార్టీలో ఉన్నామనే తప్ప ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో చిన్నబుచ్చుకున్నారు గురు శిష్యులిద్దరు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోనేరు కోనప్ప గెలుపు కోసం సిర్పూర్లో పేపర్ పరిశ్రమను తిరిగి తెరిపించిందంటేనే ఆయనకిచ్చిన ప్రాధాన్యం అర్థమవుతుంది. అయితే కాంగ్రెస్లో చేరాక పార్టీ పరంగా ఎలాంటి పదవులు ప్రాధాన్యత దక్కలేదు. గుంపులో గోవిందయ్యలా ఉండిపోవడం వారికి నచ్చలేదు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు అప్పటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో విభేదాలు మొదలయ్యాయి. మరోవైపు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కాంగ్రెస్ గూటికి చేరడంతో సిర్పూర్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. ప్రతిపాదించిన పనులు ఆగిపోవడం, ఇంటిపోరు ఎక్కువైపోవడంతో కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకున్నారు కోనేరు కోనప్ప. బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వస్తే బాగుంటుందని పార్టీ అధిష్టానం భావించడంతో జిల్లా నేతలు ఇప్పటికే కోనప్పను సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సిర్పూర్ ఇలాఖాలోకి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని రాకుండా చేస్తే తాను పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని కోనప్ప కండిషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నెలాఖరులోగా కోనప్ప మళ్లీ కారెక్కే అవకాశాలున్నాయని ఆయన అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. ఇక 10 ఏళ్లు మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి తర్వాత ఢీలా పడ్డారు. తాము రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోందని ఆలోచనలు తల్లకిందులు కావడంతో గోడ దూకారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి ఎక్కడా హడావుడి చేయలేదు. కానీ కొన్నాళ్లుగా అల్లోలా హడావిడి మొదలైంది. నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిపై మాటల దాడులు చేశారు. ఇంద్రకరణ్ సడన్గా రీఛార్జ్ అయి స్వరాన్ని పెంచడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. తాజాగా వరదల సమయంలో నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి చేసిన హడావుడి సోషల్ మీడియాలో రచ్చకెక్కింది. అయితే తన అనుభవాన్ని కాంగ్రెస్ వాడుకోవడం లేదని అసంతృప్తితో ఉన్నారు మాజీ మంత్రి. సన్నిహితుల దగ్గర అదే విషయం చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించడం లేదని ఇంద్రకరణ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక మతలబు ఏంటని పార్టీ శ్రేణుల ఆలోచనలో పడ్డాయి. పార్టీలో యాక్టివ్ అవ్వాలనే ఆరాటమా, లేదంటే తనకు తగ్గ పదవి ఇవ్వాలనే పోరాటమా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిర్మల్లో గురువు పరిస్థితి ఇలా ఉంటే సిర్పూర్లో శిష్యుడు కోనప్ప సైతం కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంద్రకరణ్ కోనప్ప పైనం ఏటనే చర్చ జిల్లాలో కొనసాగుతోంది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ పార్టీని నడిపే నేతలు లేకపోవడంతో స్థానిక పోరు పార్టీకి సవాలుగా మారేలా ఉంది. సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లో బలమైన నేత లేకపోవడం కోనప్పకు కలిసి వచ్చే అంశంగా మారనుంది. అదే సమయంలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని మళ్లీ బీఆర్ఎస్లో చేర్చుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కాంగ్రెస్లోకి వెళ్లడానికి అల్లోల నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన్ని మళ్లీ బీఆర్ఎస్లోకి తీసుకుంటామంటే స్థానిక నేతలు ఖచ్చితంగా అడ్డు చెప్పే అవకాశమే ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఇంద్రకరణ్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి మరి.